ఉత్తరప్రదేశ్ సంబాల్లో బయటపడ్డ పురాతన శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయంతో పాటు పురాతన బావిపై కార్బన్ డేటింగ్ నిర్వహించాలని పురావస్తు శాఖకు లేఖ రాశారు కలెక్టర్. ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో 40 ఏళ్ల తర్వాత వెలుగు చూసిన శివాలయానికి భక్తులు బారులు తీరారు. శివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. అక్రమ నిర్మాణాల మధ్య చిక్కుకుపోయిన ఆ ఆలయం శనివారం వెలుగు చూసింది. శివాలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో బయటపడ్డ పురాతన బావిపై కార్బన్ డేటింగ్ నిర్వహించాలని పురావస్తు శాఖకు జిల్లా కలెక్టర్ రాజేందర్ లేఖ రాశారు. పురాతన బావిని కొందరు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. ఆక్రమణల తొలగింపు కొనసాగుతుందని ప్రకటించారు. శివాలయంలో ఎస్పీతో కలిసి కలెక్టర్ పూజలు నిర్వహించారు. సంబాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు. శివాలయం 1978 నుంచి మూతపడిందని, సాంప్రదాయ రీతిలో తిరిగి ఆలయాన్ని తెరిచినట్టు నగర హిందూ సభా నేత విష్ణు సరన్ రస్తోగి తెలిపారు. ఇక్కడ నివసించే కొన్ని కుటుంబాలు వేరే చోటికి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆలయాన్ని పట్టించుకునే వాళ్లే లేకపోయారని ఆలయ చరిత్రను వివరించారు. కొందరు వ్యక్తులు ఇళ్ల నిర్మాణం కోసం ఆలయాన్ని ఆక్రమించినట్టు తమ తనిఖీల్లో తేలిందని అదనపు ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు. ఆలయాన్ని శుభ్రం చేశామని, ఆలయ ప్రాంతాన్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయం ముందు ఒక పురాతన బావి ఉండేదనే సమాచారంతో అక్కడ తవ్వి చూడగా బావి ఆనవాళ్లు కనిపించాయని చెప్పారు.